తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు కుటుంబాల్లో పంచాయతీలు పడుతున్నాయి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అత్తాకోడళ్ళు, ఆడబిడ్డలు, మామ కోడలు ఇలా వరుసలేవి కావు. రాజకీయాలకు అతీతంగా అన్నట్లు బంధాలను చెరిపివేసే విచిత్ర రాజకీయం నేడు రాష్ట్రంలో కనిపిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ బరిలో అన్నదమ్ములే ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నారు. సిపిఐ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా అన్న అక్కుల రాములు బరిలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ బలపరిచిన అభ్యర్థిగా తమ్ముడు అక్కుల నరసింహారావు పోటీ చేస్తున్నాడు. ఒక తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ములు ప్రత్యర్థులుగా మారి డి అంటే డి అంటూ పోటీ పడుతున్నారు. ఇద్దరు అన్నదమ్ములు ఒకరిని మించి ఇంకొకరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అన్నరాములు గ్రామాల్లో ప్రతి ఇంటికి తిరుగుతూ తనను గెలిపిస్తే గ్రామంలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తానని హామీ ఇస్తున్నారు. ప్రజలకు అన్ని వేళలో అందుబాటులో ఉంటానని హామీలు ఇస్తూ ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. తమ్ముడు నరసింహారావు గ్రామం అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తానంటున్నారు. ఇలా తమకు తోచిన విధంగా అన్నదమ్ములు ఇద్దరు గెలుపు కోసం ఓటర్లకు హామీలు ఇస్తూ తమ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఓటరు మహాశైలు ఎవరి వైపు మొగ్గు చూపి ఈ అన్నదమ్ముల ఇద్దరిలో ఎవరిని గెలిపిస్తారో అని మండల వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. రాజకీయాలు శాశ్వతం కావని ప్రత్యర్థులుగా బరిలోకి దిగి కుటుంబాల్లో కలహాలను ఏర్పరచుకొని శాశ్వతంగా తమ బంధుత్వ బాంధవ్యాలకు దూరం కాకుండా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.